పార్వతీపురం మన్యం జిల్లా కురుపం ఏకలవ్య బాలికల గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురై కేజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను హోంమంత్రి అనిత పరామర్శించారు. బాధితులతో ఆమె మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని మంత్రి తెలిపారు. దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతుందని తెలిపారు. పాఠశాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతూ ఈరోజు కేజీహెచ్కి రావడం జరిగింది. మాక్సిమం ఇక్కడ నుంచిమించుగా 45 మంది దగ్గర 17 సంవత్సరాల లోపు ఆడపిల్లలందరూ కూడా ఇక్కడ మాక్సిమం ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కంటిన్యూగా బ్లడ్ టెస్టులు చేయడమే కాదు, కంటిన్యూ హాస్పిటల్లోని డాక్టర్స్, అదేవిధంగా సూపరింటెండెంట్ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మన కలెక్టర్ గారు, జేసీ గారు, వీళ్ళందరి పర్యవేక్షణలో కంటిన్యూగా వాళ్ళందరికీ కూడా వైద్య సహాయం అందుతుంది. నిన్ననే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు కూడా, గుమ్మడి సంధ్యారాణి గారు కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ కూడా పరామర్శించి వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. ఈ రోజు దాని కంటిన్యూషన్, ఈ పిల్లలందరూ ఎలా ఉన్నారు, వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉందని చూడడానికి ఈ రోజు నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఓవరాల్ గా నేను చేస్తే ఈ రోజు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తున్నారు, అందరూ కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేశాం. డాక్టర్స్ తో ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేశాం. ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన నివేదిక, అదేవిధంగా కమింగ్ సూన్ వీళ్ళు రీసెర్చ్ అయిన తర్వాత ఎలా ఫాలో అప్ చేయాలి, దాని తర్వాత ఒక SOP ఇది కంటిన్యూగా క్రియేట్